నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తూర్పుగోదావరి జిల్లాను టైగర్లు గజగజ వణికిస్తున్నాయి. గత 5 రోజుల నుంచి రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో పెద్ద పులి సంచారం వల్ల కంటి మీద కునుకు కరువైంది. దీనిని బంధించేందుకు అటవీ శాఖ హైరాణ పడుతూ ఉంటే రాయవరం మండలం కూర్మాపురంలో మరో టైగర్ హడలెత్తించింది. ఓ పాతింట్లో దూరిన పులిని వలలో బంధించేందుకు ప్రయత్నించే తరుణంలో అది బయటకు దూకి పంట పొలాల మీదుగా పరుగులు తీసి కోరమిల్లి వైపు దౌడు తీసింది. దీంతో ఈ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. అదిగో అదిగో అయ్యో బాబోయ్, పిల్లలు అయినా కూడా వదులుతా అయ్యి పాకలోకి వెళ్తుంది. పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేనులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుకుంటుపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చేలు అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము. పులిని కూడా చూసాము. రెస్క్యూ టీం అయితే కనుక వచ్చింది పులిని పట్టుకోవడానికి. పులి ఉందండి, ఇక్కడికి వచ్చింది. కూర్మాపురం గ్రామం ఒక పాడుబడి ఇంట్లో ఉంది. సేనంబడి అడుగులు వస్తే అడుగులంబడ చూస్తే వెళ్ళాం. గాండ్రించి మీద పడిందని ఉంది. పులి ఉంది ఇక్కడ.